సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తాం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇసుక దోపిడీపై విజిలెన్స్, ఈగల అంతరిక్షయానం, దొరబాబు ఇంట్లో చిలుకలకు విందు, మహిళలపై నేరాలు క్షమార్హం కాదు, ప్రధాని మోదీ. దేశంపై 3 గ్రామాల దాడి, భగ్గుమన్న పశ్చిమాసియా. తులసి ఆకుల్ని ఉదయాన్నే తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. ఈరోజు వార్తలను చూద్దాం. విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తాం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకోవడం అవసరమని అన్నారు. విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసానిచ్చారు. రష్యా వ్యోమగామి సెర్గీ కోర్సకోవ్, స్పేస్ కిడ్స్ ఇండియా ప్రతినిధులు ఆదివారం హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సెర్గీ కోర్సకోవ్ను పవన్ కళ్యాణ్ సత్కరించి చంద్రయాన్-3 రాకెట్ నమూనాను బహూకరించారు. 6 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన సెర్గీని అక్కడి విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఎలా ఉండగలిగారు, పరిశోధించిన అంశాలేంటని ఆరా తీశారు. ఆయన కోసం ప్రత్యేకంగా వండిన రష్యన్ వంటకాలతో విందు ఇచ్చారు. స్పేస్ పార్క్ ఏర్పాటు చేసి అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలని స్పేస్ కిడ్స్ ఇండియా వ్యవస్థాపకురాలు CEO కేశన్ కోరారు. సమావేశంలో స్పేస్ కిడ్స్ ఇండియా ప్రతినిధులు యజ్ఞసాయి, బి అర్జునర్, సాయితన్య తదితరులు పాల్గొన్నారు. ఇసుక దోపిడీపై విజిలెన్స్. గత ప్రభుత్వ హయాంలో సాగిన ఇసుక దోపిడీపై ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించింది. గుత్తేదారు సంస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరించగా గనుల శాఖ పట్టించుకోలేదు. గనుల శాఖ పూర్వ సంచాలకుడు వెంకటరెడ్డి చేసిన మోసాలు, గత ప్రభుత్వ పెద్దలు రేవుల్ని పంచుకుని దోపిడీకి పాల్పడడంపై విజిలెన్స్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టింది. వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల పరిధిలోని రేవుల్లో జరిగిన తవ్వకాల పరిశీలనతో పాటు బాధితులు, గతంలో ఫిర్యాదు చేసిన వారిని విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. రేవుల సమీప గ్రామాల ప్రజల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. పాపఘ్ని, పెన్నా, కుందు, చెయ్యూరుతో పాటు ఉపనదుల్లోనూ 5 ఏళ్లు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరిగాయి. సుప్రీంకోర్టు, ఎన్జీటీ హెచ్చరికలను పట్టించుకోకుండా భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టారు. కాంట్రాక్ట్ సంస్థ జయప్రకాష్ పవర్ వెంచర్స్ 2021 మే నుంచి 2023 నవంబర్ వరకు ఇరు జిల్లాల్లో ప్రధాన గుత్తేదారుగా ఉంది. ఉప గుత్తేదారుగా టర్న్కీ ఎంటర్ప్రైజెస్ వ్యవహరించగా ప్రభుత్వానికి చెల్లింపులన్నీ జేపీ సంస్థ ద్వారానే జరిగాయి. వ్యవస్థల కళ్లకు గంతలు కట్టి ఇసుక దందా సాగించిన ముఠాల వెనుకున్నది ఎవరు? అడ్డొచ్చిన వారిని, ప్రశ్నించిన వారిని చంపడానికి వెనుకాడని బరితెగింపు వాళ్ళకెలా వచ్చింది? వందల వేల కోట్ల రూపాయల ఇసుక బొక్కేస్తున్న ఆ ముఠాల్ని అడ్డుకోకుండా అధికార యంత్రాంగం ఎందుకు ఊరుకుంది? తదితర ప్రశ్నలతో విజిలెన్స్ విచారణ కొనసాగింది. ఈగల అంతరిక్షయానం. మెలనోగాస్కర్ ఈగల విసర్జన వ్యవస్థ మానవుని విసర్జన వ్యవస్థతో దాదాపు 77% పోలి ఉంటుంది. శూన్య గురుత్వాకర్షణ వాతావరణం ఉండే అంతరిక్షంలో వ్యోమగాములు ద్రవరహిత ఆహారాన్ని తీసుకుంటారు. దీంతోపాటు వారి ఎముకల్లో క్షీణత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణాల వల్ల వారి శరీరం నుంచి కాల్షియం అధికంగా ఉత్పత్తి అవుతుంది. తద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇలా జరగడానికి సాధారణ పరిస్థితుల కంటే అంతరిక్షంలో 30% అధికంగా అవకాశం ఉంటుంది. పరిశోధనల్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన ఈగలకు కూడా సోడియం, ఎథైల్ గ్లైకోల్, హైడ్రాక్సీ ప్రొలైన్లు అధికంగా ఉండే పిండి, బెల్లంతో తయారు చేసిన ద్రవాన్ని ఆహారంగా ఇస్తారు. దీంతో వాటిలోనూ రాళ్లు ఏర్పడతాయి.
ఈ రాళ్లను అధ్యయనం చేయడం ద్వారా రానున్న రోజుల్లో వ్యోమగాముల ఆరోగ్యంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 7 రోజుల అంతరిక్ష ప్రయాణంలో ఈగల సంతానోత్పత్తికి అవకాశం ఉండడంతో ఆ సంతానంపైన అధ్యయనం చేస్తారు. దొరబాబు ఇంట్లో చిలుకలకు విందు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం అన్నాయిపేటలో మద్దూరి దొరబాబు ఇంట్లో రామచిలుకలు సందడి చేస్తున్నాయి. 10 ఏళ్లుగా దొరబాబు చిలుకలతో స్నేహం చేస్తున్నారు. తొలుత వాటి కోసం ధాన్యపు కుచ్చును ఇంటికి కట్టేవారు. ఇప్పుడు బియ్యం మేడపై చల్లుతున్నారు. ఇవి ఆరగించేందుకు వందలుగా పక్షులు వస్తున్నాయి. వాటి కోసం పిట్టగోడపై చెక్క బల్లలు ఏర్పాటు చేశారు. ఆదివారం తన పుట్టినరోజు అని బియ్యం, వేరుశనగ గింజలతో వాటికి విందిచ్చి ఆనందం వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలు క్షమార్హం కాదు. ప్రధాని మోదీ మహిళలపై నేరాలకు పాల్పడడం క్షమార్హం కాని పాపమని, దోషుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మాతృమూర్తులు, సోదరీమణులు, కుమార్తెల భద్రతే దేశ తొలి ప్రాధాన్యమన్నారు. మహారాష్ట్రలోని జల్గావ్లో ఆదివారం లఖ్పతి దీదీ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. కోల్కతా, బద్లాపూర్లలో ఇటీవల జరిగిన ఘోరాల నేపథ్యంలో మహిళల భద్రతను ప్రధానంగా ప్రస్తావించారు. మహిళల బాధను నేను అర్థం చేసుకోగలను. దోషుల్ని వదిలిపెట్టొద్దని ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి, రాజకీయ పార్టీకి చెబుతాను. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి సాయం చేసేవారిని విడిచిపెట్టకూడదు. ఆస్పత్రి, పాఠశాల, ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఇలా ఏ స్థాయిలో నిర్లక్ష్యం తగదు. జవాబుదారీతనాన్ని నిర్ణయించాలి. పైనుంచి కింది వరకు ఈ సందేశం వెళ్ళాలి. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. మహిళల గౌరవాన్ని కాపాడటం సమాజంగా, ప్రభుత్వంగా మనందరిపై ఉన్న పెద్ద బాధ్యత. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠినంగా శిక్ష పడేలా చేస్తాం. ఇందుకోసం కఠిన చట్టాలను రూపొందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. దేశంపై 3 గ్రామాల దాడి. మధ్యప్రదేశ్ రాజ్గఢ్ జిల్లాలోని కడియాసాంసి, హుల్ఖేడి గ్రామాల ప్రజలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చోరీలకు, నేరాలకు పాల్పడుతూ భారీ స్థాయిలో సొమ్ములు ఆర్జిస్తున్నారు. ఇటీవల రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో దొంగతనం జరగడంతో ఈ గ్రామస్తుల చోర నేపథ్యం మరోసారి చర్చనీయాంశమైంది. తెలంగాణకు చెందిన ఓ వ్యాపారస్తుడి కుమారుడి వివాహం ఆగస్టు 8న అక్కడి 5 నక్షత్రాల హోటల్లో నిర్వహించారు. ఈ క్రమంలో 1.45 కోట్ల రూపాయలు విలువ చేసే ఆభరణాలున్న సంచిని 14 ఏళ్ల బాలుడు చోరీ చేశాడు. రాజస్థాన్ పోలీసుల నుంచి వచ్చిన సమాచారం మేరకు 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి ఆ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు రాజ్గఢ్ ఎస్పీ ఆదిత్య మిశ్రా వెల్లడించారు. ఈ నేపథ్యంలో కడియాసాంసి, హుల్ఖేడి గ్రామాల నేపథ్యం గురించి పోలీసులు పలు వివరాలు వెల్లడించారు. ఈ గ్రామాలకు చెందిన బాలురు, బాలికలు, పురుషులు, స్త్రీలపై దేశవ్యాప్తంగా సుమారు 1000 నుంచి 2000 వరకు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈ గ్రామాల క్లస్టర్ జనాభా 5000 మాత్రమే కావడం గమనార్హం. ఈ 3 గ్రామాల్లోనూ కడియాసాంసి నేరస్తులకు ప్రధాన స్థావరంగా ఉంటోంది. గత 6 నెలల్లోనే పోలీసులు ఈ ముఠాలకు చెందిన 25 మందిని అరెస్ట్ చేయగా వారి నుంచి 4.37 కోట్ల రూపాయల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకోవడం గమనార్హం. దోపిడీ కేసులు దర్యాప్తు చేయడానికో లేదా ఈ ముఠా వారిని అరెస్ట్ చేయడానికో వెళితే పోలీసులపైన ఈ గ్రామాల వారు తిరగబడుతుంటారు. ఇటీవల కోయంబత్తూరు నుంచి వచ్చిన పోలీస్ బృందంపై రాళ్లదాడికి పాల్పడి తరిమికొట్టారు. భగ్గుమన్న పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఇజ్రాయిల్, హెజ్బొల్లా మధ్య భీకర దాడులు జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్పై యుద్ధ విమానాలతో ఇజ్రాయిల్ విరుచుకుపడగా ప్రతిగా హెజ్బొల్లా వందల రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించింది.
దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ పరిణామంతో అమెరికా అప్రమత్తమైంది. యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ సమీపానికి పంపింది. దాడులతో ఇరాన్తో పాటు మిలిటెంట్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి. ఒకవైపు గాజాలో కాల్పుల విరమణకు ఈజిప్ట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ దాడులు చోటు చేసుకోవడం గమనార్హం. కొన్ని నెలలుగా స్వల్పస్థాయి కవ్వింపులకే పరిమితమైన ఇజ్రాయిల్, హెజ్బొల్లాలు ఇప్పుడు భారీ స్థాయిలో దాడులకు దిగాయి. పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధానికి ఈ దాడులు ఆజ్యం పోస్తాయని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయిల్, హెజ్బొల్లా సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి. తులసి ఆకుల్ని ఉదయాన్నే తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. తులసి ఆకుల్ని పరగడుపునే తింటే ఎంతో ఆరోగ్యం. ఎందుకంటే ఇవి జీర్ణశక్తికి సంబంధించిన ఎంజైమ్లను ప్రేరేపించి శరీరం పోషకాల్ని గ్రహించేందుకు తోడ్పడుతుంది. తులసి ఆకుల్లోని విటమిన్ సి, యూజినాల్ వంటి యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధకతని పెంచుతాయి. మూత్రపిండాల పనితీరుకి తోడ్పడతాయి. ఫలితంగా శరీరంలోని మలినాలు, ఎక్కువగా చేరిన నీరు బయటకు వెళ్ళిపోతాయి. దాంతో చర్మం మెరుస్తుంది. ఈ ఆకుల్లోని రసాయనాలు ఒత్తిడిని కలిగించే కార్టిజాల్ శాతాన్ని తగ్గించి ప్రశాంతతని ఇస్తాయి. యాంటీమైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శ్వాస సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఉదయాన్నే 4 తులసి ఆకుల్ని తింటే మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఈ నెల 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మోదీ శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన ఆదివారం మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగు గురించి ప్రస్తావించారు. మిత్రులారా, ఈ నెల 29న తెలుగు భాషా దినోత్సవం ఉంది. ఇది నిజంగా చాలా అద్భుతమైన భాష. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారందరికీ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. పాక్పై బంగ్లా తొలిసారిగా టెస్ట్ మ్యాచ్లో విజయం. టెస్ట్ క్రికెట్లో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. నిరసనలు, అల్లర్లతో తమ దేశం అట్టుడుకుతున్న పరిస్థితుల్లో స్ఫూర్తివంతమైన ప్రదర్శనతో అదరగొట్టింది. పాకిస్తాన్పై తొలి టెస్ట్ విజయం నమోదు చేసింది. మెరిసిన బ్లాక్ బర్డ్స్ రేసర్ అఖిల్. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్లో భాగంగా జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్ రెండో రేసులో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ రేసర్ అఖిల్ మెరిశాడు. ఆదివారం జరిగిన ఈ రేసులో అతను 2వ స్థానంలో నిలిచాడు. రౌనక్కు టైటిల్. కోటక్ ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో రౌనక్ చౌహాన్ విజేతగా నిలిచాడు. ఆదివారం పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రౌనక్ 25-23, 16-21, 22-20తో లక్ష్ చెంగప్పపై విజయం సాధించాడు. భారత్ ఏ పరాజయం. ఆస్ట్రేలియా ఏతో ఏకైక అనధికార టెస్ట్లో భారత్ ఏ మహిళల జట్టు ఓటమి పాలైంది. ఆదివారం ముగిసిన మ్యాచ్లో ఆసీస్ ఏ 45 పరుగుల తేడాతో భారత్ ఏను ఓడించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.